సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక త్రవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగంపల్లి, బొల్లారం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇసుక తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక రీచ్ వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. దాదాపు 200 ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మా గ్రామమే కొట్టుకుపోయే పరిస్థితి అయింది. పోయినసారి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు ఈ చెక్ డ్యాం వద్ద మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట పొట్ట ఇవ్వడం జరిగింది. ఆ 5 రోజులు అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి, మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది. కానీ కింద పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా గ్రామానికి సంబంధించిన 2 బావులు, మాకు నీరు లేనప్పుడు ఎండాకాలంలో ఇక్కడ ఉన్న 2 బావుల నుండి మేము వాటర్ వాడుకుంటాం. అదే మీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన పర్మిషన్తో మేము 2 బావులు తోడుకున్నాం ఇక్కడ. అప్పుడు గతంలో వరదలకు బొల్లారం గ్రామం దాదాపుగా 1 ఎకరం 2 ఎకరాలు కొట్టుకపోవడం జరిగింది. అదేవిధంగా ఇళ్లకు ముప్పు జరిగింది. టెంపుల్ కానీ అవన్నీ కొట్టుకుపోవడానికి దగ్గర దాకా వచ్చినాయి. అప్పుడున్న కలెక్టర్ సందీప్ కుమార్ జా కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సైడ్ వాల్ కానీ, బ్యాక్ సైడ్ వాల్ కానీ ఆ మధ్యలో చెక్ డ్యాం పలగొట్టడం వలన బొల్లారం గ్రామం అప్పుడే బతికి బట్ట కట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇసుక రీచ్ పెడితే మళ్ళీ ఇంకింత కోతకు గురై రేపు బావులు కానీ, ఇండ్లు కానీ, మనుషులు కానీ బొల్లారంలో ఎవరు కూడా మిగిలరని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఏంటంటే మీరు ఇసుక అందరికీ అవసరమే ఉంది, కాకపోతే అది తీస్తే అందరికి బాగుంటుందని చెప్పి మీకు మరొకసారి వేడుకుంటున్నాం. మీరు ఇచ్చేటప్పుడు చెక్ డ్యాం పైన ఇవ్వండి. ఆ చెక్ డ్యాం కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణలకు నారా భువనేశ్వరి కౌంటర్ వీడియో విడుదల చేసిన భువనేశ్వరి 33 ఏళ్లుగా తాజా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందిస్తున్న రైతుల సాధికారత కోసం హెరిటేజ్ పనిచేస్తోంది. భువనేశ్వరి 4 కోట్లతో చిన్న సంస్థగా ప్రయాణం ప్రారంభించి 4,000 కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగాం. నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు. ప్రతి ఉత్పత్తి 25% నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటిని ఆరోగ్యకరమైన తాజా పాలు ఉత్పత్తులతో సంతోషపరచడంతో పాటు ప్రతి పాడి రైతులు సాధికారత చేకూర్చాలనేదే హెరిటేజ్ లక్ష్యం. 33 సంవత్సరాలుగా ఇదే మా ప్రస్థానం. 4 కోట్ల రూపాయలు చిన్న సంస్థగా మేము ప్రయాణం ప్రారంభించాము. ఈరోజు 4,000 కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము. మా లక్ష్యం పట్ల నిజాయితీగా నిలబడే మా వాగ్దానమే ఈ సంస్థని నిర్మించింది. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకపోవడమే ఆ నమ్మకానికి పునాది. వినియోగదారులు సంతృప్తి, సంతోషాలు ఈ నమ్మకంతోనే మొదలవుతాయి. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది. హెరిటేజ్ లో నాణ్యత అనేది ఒకరోజు కృషి కాదు, ఇది ప్రతిరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ. అందుకే మా ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల విషయాల్లో చట్టపరమైన ప్రమాణాలు కంటే మరింత కఠినంగా మా పరీక్షలు విధానాలు ఉంటాయి. 500 మంది పైగా నాణ్యత నిపుణులను
ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇలా అత్యున్నత ప్రమాణాలను సాధించిన సురక్షితమైన పోషకాలు కలిగి ఉన్న తాజా ఉత్పత్తులే మీ ఇంటికి చేరేలా చూస్తాము. ఎందుకంటే మీరు మీ కుటుంబానికి కేవలం ఆహారమే కాదు, నమ్మకాన్ని అందిస్తారు. ఆ బాధ్యత మేము గౌరవంగా స్వీకరిస్తాము. ప్రతి ఇంటిని విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పట్ల అసభ్య పదజాలంతో గొడవకు దిగిన ముగ్గురు యువకుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణం ఐలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైకును బస్సును అడ్డంగా పెట్టి దుర్భాషలాడారు. దీంతో డ్రైవర్ ఆ వాహనాన్ని పక్కకు పెట్టాలని అనడంతో ముగ్గురు యువకులు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పై దాడి చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అలాగే కండక్టర్ తో గొడవ పెట్టుకుని దాడి చేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురుపై కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో సాయంత్రం స్కూల్ పిల్లల్ని తీసుకొని రాగా ఒక ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి మాపైన దాడి చేశారు. ఆడపిల్లల దగ్గరకు పోయి కూడా అసభ్యపరంగా బూతులు తిట్టారు. ఎందుకు తిడుతుర్రు అని మా కండక్టర్ గారు అడిగితే మా కండక్టర్ గారి పైన కూడా దాడి చేయడం జరిగింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పైన గానీ కండక్టర్ గారి పైన గానీ దాడి చేస్తే దాని పరిణామం చాలా కఠినంగా ఉంటుంది. జగిత్యాల జిల్లా హైదరాబాద్ నార్సింగ్ లో దారుణం జరిగింది. మైనర్ కు గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. బాలిక మత్తులో ఉన్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డారు ఈ మృగాళ్లు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు పరారీలో ఉన్నారు. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఇక కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే జాతీయ నాయకత్వం కొమిటిరెడ్డిని పిలిచి మాట్లాడతామని హైకమాండ్ చెప్పిందని తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలపైన కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ క్యాడర్ను వేధిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బలం లేకపోయినా చైర్మన్ సీటు కోసం కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి. కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి
బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్ట పరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులు. జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించారని గురువారెడ్డి అనే వ్యాపారి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దీంతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 23న మంత్రివర్గ సమావేశం అనంతరం బడ్జెట్ సమావేశాలు తేదీని ప్రకటించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా మంత్రులు అధికారులతో సమావేశమై ప్రతిపాదనలను స్వీకరించారు. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపురం డైరీ ఎంటర్ అయిందని తెలిపారు. గతంలో కేజీ నెయ్యి 320కి అమ్మిన ఇందాపురం డైరీ ఇప్పుడు కేజీ నెయ్యి 650కి అమ్ముతుందన్నారు. భోలేబాబా అసలు పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ అని చెప్పుకొచ్చారు. అన్ని చంద్రబాబు హయాంలోనే జరిగితే వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. 2014 నుంచి చూస్తే వీరి బండారం బయట పడుతుందన్నారు. 2015లో చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపురం డైరీ ఎంటర్ అయిందని ల్యాబ్ రిపోర్టులు నెగటివ్గా రావడంతో 2016లో ఇందాపురం డైరీ డిస్క్వాలిఫై అయిందన్నారు. అంటే దాని అర్థం కల్తీ జరిగింది అనేగా. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే 2016 ఏప్రిల్ 26న ఇందాపూర్కు మళ్లీ అర్హత కల్పించారన్నారు. 2018 నవంబర్ 27న ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321 రూపాయలకి ఆర్డర్ చేశారని వెల్లడించారు. విమానంతో పాటు హెలికాప్టర్, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టర్, ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టర్, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ, ఇదే ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్లు రిపోర్ట్ తీసుకొని రావాలి, గీ సర్టిఫికేట్ తీసుకుని, దట్ ఈస్ అ ప్రాసెస్. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళీ వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. వీళ్ళది కూడా పాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే. ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా, డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు, పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు. ఇది ప్రాసెస్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ టైం లైన్.
టెండర్లు ఖరారయింది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. గవర్నమెంట్ అనౌన్స్డ్, Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ఘీ సప్లై చేయడం మొదలుపెట్టింది. AR Dairy సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. సబ్సిక్వెంట్ గా July 6th, July 12th 2024లో ఇంకొక 4 ట్యాంకర్స్ సెంట్ బై AR Dairy ఫెయిల్ ద టెస్ట్. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పలా, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాట్, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి, అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తా ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో, మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తాను. మనం ముందుకు పోయేది ఏముంది? మనకు అన్ని ఆధారాలతో చూపించినాను. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి. ఒకసారి ఫస్ట్ ఆ జియోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. టీటీడీ నెయ్యి సరఫరా అంశంలో వైసీపీ చీఫ్ జగన్ కామెంట్స్ పై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు సమస్య అయిన కల్తీని పక్కన పెట్టి సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా హెరిటేజ్ కు ఇందాపూర్ కంపెనీకి ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందాపూర్ అనేది బల్క్ మార్కెటింగ్ చేసే సంస్థ అని, అది చీజ్, పన్నీర్, టెట్రా ప్యాక్, పలు వంటి పాలు ఉత్పత్తులను తయారు చేసి హెరిటేజ్ వంటి కంపెనీలకు విక్రయిస్తుందని వివరించారు. ఈరోజు హిందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు? హెరిటేజ్ యూనిట్ అంటున్నారు అనమాట. యాక్చువల్గా ఒకసారి బుర్రున్నవాడు ఎవరికైనా ఏది పెద్ద కంపెనీ, ఏది చిన్న కంపెనీ. పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ, అంతేకాని చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది ఇందాపూర్. అంటే 40 లక్షలు డైలీ లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది ఇందాపూర్? ఒక్కసారి ఆలోచించండి. హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు. ఇంకొకటి, యాక్చువల్గా ఇందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ. అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ ఇందాపూర్ కంపెనీస్ దగ్గర నుంచి చీజ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రా ప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా ఘీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ ఘీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్స్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి. లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం అనేక నిందలు వేసిందని, దీనిపై చర్చకు రమ్మంటే తమపైనే బెదిరింపులకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ అన్నారు. కుంటి సాకులతో సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఆరోపణలు చేసినప్పుడు చర్చించడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వాస్తవాలు బయటకు వస్తాయనే ప్రభుత్వం ఇలా చేస్తుందని విమర్శించారు. లడ్డూ కల్తీపై ప్రభుత్వం చర్చకు భయపడుతుందని బోత్స స్పష్టం చేశారు.
అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ అధ్యక్ష ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. ఇవాళ మేము చెప్తున్నదే, ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో ఏటీఐ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తున్నాం. ముందు ఎవరైతే అధ్యక్ష ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని ఎక్కడ అధ్యక్ష ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చకి రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతుందో అధ్యక్ష ఇదో చెప్పారు, ఇదో పంపిస్తాను, ఇదో చేయండి. ఇది తాలూకా కాదు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు భారీ ర్యాలీతో ఇంటికి చేరుకున్నారు. ర్యాలీలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలో 3 గంటలుగా ర్యాలీ కొనసాగింది. 18 రోజుల తర్వాత స్వగృహానికి చేరుకున్నారు అంబటి రాంబాబు. అంబటి ఇంటికి వెళ్లే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు అంబటి రాంబాబు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీడీపీ నేతల ఫిర్యాదుతో మైనర్ బాలిక మృతిపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మైనర్ బాలిక మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నెల 14వ తేదీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చి చివర్లో రావద్దన్నారని కాకాని తెలిపారు. గంజాయి గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే కేసులు కట్టని వారు తాను మాట్లాడకపోయినా తనపై కేసు కట్టారని మండిపడ్డారు. కోవూరు గుమ్మళ్ల దెబ్బకి సంబంధించి మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి ఆ బిడ్డ మరణించినటువంటి సందర్భంలో గుమ్మళ్ల దెబ్బకు వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. కేవలం నేను వెళ్లి పరామర్శించాను కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని విమర్శించాను కాబట్టి, ఈ ప్రభుత్వం ఈ బాలిక మరణానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నిలదీశాం కాబట్టి మా మీద వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎవరో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇస్తే దాని మీద నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. చివరి క్షణం వరకు 14వ తేదీ నేను ఎదురు చూసి బయలుదేరే సమయంలో మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆ రోజు నాకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు పోలీసులు వస్తే లా అబైడ్ సిటిజన్ కింద విచారణకి సహకరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూసా. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మా కార్యాలయం నుంచి కాల్ చేస్తే దానికి వాళ్ళు స్పందించలేదు. మీరు ఎన్ని గంటలకు వస్తారో కనీసం చెప్తే మేము అన్ని గంటల దాకా ఎదురు చూస్తామో అన్న దానికి స్పందన లేదు. కాబట్టి అంటే దాని అర్థం స్పష్టంగా 10 గంటలకు వస్తామన్నటువంటి పోలీసులు వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు రావడానికి ఇష్టం లేదు అనేటువంటిది అర్థమైంది. దీని అనేక సందర్భాల్లో చెప్పాను. దీంట్లో విచారించడానికి ఏం లేదు. ఏదో నోటీసులు ఇవ్వాలి, మమ్మల్ని భయపెట్టాలి, లేదా బెదిరిస్తే, లేదా ఏదన్నా అటువంటి వాటికి భయపడి ఇంకెందుకులే మాట్లాడడం అని చెప్పి ఆగిపోతామేమో అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా పోలీసు యంత్రాంగం ఈరోజు నాకు అర్థమవుతుంది. పోక్సో చట్టం గురించి నాకు అవగాహన ఉంది. ఆ బాలికని గురించి మాట్లాడలే, ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడలే, ఆ కుటుంబం ముందు నిలబడి మాట్లాడలే, నేను బయట వచ్చి మాట్లాడినప్పుడు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పోలీసులు అడిగితే ఆ రోజు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పా. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులే చెప్తున్నారు, మాకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఆసుపత్రిలో వైద్యం అందించలేదు, దానివల్ల నా బిడ్డ చనిపోయింది అని చెప్పడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, ఆ బిడ్డ చనిపోయింది, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకునింది? ఆ బిడ్డ చనిపోయింది కాబట్టి మాకు బాధ్యత లేదు, మేము బాధ్యత వహించము, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటే ఆ మాట చెప్పేయండి. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మేము అనుభవిస్తాం, అంతే తప్ప ప్రజల సమస్యలను మేము పట్టించుకోమని మీరు చెప్తే ఇంకా మేము మిమ్మల్ని ప్రశ్నించం, అయిపోయింది, క్లారిటీ ఇచ్చేసినట్లు లెక్క. ఆపరేషన్ ఖగార్ క్లైమాక్స్ కు చేరింది. కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ ఖగార్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేతల సంచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. కర్రెగుట్టలో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. తడపల జట్ల అటవీ ప్రాంతంలో ఫైరింగ్ మొదలైంది. ఛత్తీస్గఢ్ వైపు నుంచి అడవులను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు భారీగా మోహరించారు. గ్రే గ్రౌండ్స్ స్పెషల్ పార్టీల బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అధికారులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.